నమస్తే నాగేశ్వర్ గారు. సాధారణంగా ఐఐటీలో చదివితే పక్కాగా ప్లేస్మెంట్ ఉంటుంది, జాబ్ వస్తుంది, ఆ జాబ్ కూడా మంచి ప్యాకేజ్తో వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఐఐటీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఒక వార్త సార్, ఐఐటిఎన్లకు ఉద్యోగాలు దొరకడం లేదు అని చెప్పి పార్లమెంటరీ కమిటీకి కేంద్ర విద్యాశాఖ ఒక నివేదిక సమర్పించింది. దీనికి కారణం ఏంటి? ఐఐటిఎన్లకు ఎందుకు జాబులు దొరకడం లేదు? ఈ పరిస్థితి కారణం ఏంటి? ఐఐటీలకు జాబులు దొరకడం లేదంటే ఐఐటీలో ఉన్న వాళ్ళందరికీ జాబులు దొరకడం లేదు కాదు. మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో గతంలో లాగా ఐఐటీస్లో హైరింగ్ లేదు. గతంలో లాగా అంటే ఎవ్రీ ఇయర్ ఎంత పర్సంటేజ్ వారికి ప్లేస్మెంట్లు దొరుకుతాయి, అలాగే ఎంత స్కేల్స్, ఎంత ఆఫరింగ్స్ ఉంటాయి అనేది చూస్తూ ఉంటారు. రెండు రకాలుగా క్యాంపస్ రిక్రూట్మెంట్ చూస్తారు. ఒకటి ఎవరేజ్ పే ఎంత, హైయెస్ట్ పే ఎంత. ఇది పే వరకు సంబంధించిన మొదటి అంశం. అంటే ఒక ఉదాహరణకు 100 మంది రిక్రూట్ అయ్యారనుకోండి, ఈ 100 మందికి వచ్చినటువంటి పే ఎవరేజ్ పే ఎంత. సో ఆ ఇన్స్టిట్యూషన్ రిప్యుటేషన్ బట్టి ఎవరేజ్ పే మారుతుంది. హైయెస్ట్ పే ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్లో ఎంతవరకు వెళ్ళింది అని. ఇది ఒక ఇండికేటర్. రెండవ ఇండికేటర్ ఏంటంటే ఎంత పర్సంటేజ్ వారికి ఏదో ఒక కంపెనీలో ప్లేస్మెంట్ దొరికింది. ఇది రెండవది. సాధారణంగా ఐఐటీస్ అంటే 100% ప్లేస్మెంట్ ఉంటుంది. ఐఐటీలు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇలాంటి హైలీ రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్స్కు ప్లేస్మెంటు 100% ఉంటుంది. సో ఇటీవల కాలంలో ఆ 100% ప్లేస్మెంటు అవడం లేదు. సాధారణంగా రిక్రూట్మెంట్ క్యాంపస్ హైరింగ్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ వీక్స్ ఉంటుంది, ఒకసారి అయితే కపుల్ ఆఫ్ మంత్స్ కూడా ఉంటుంది. సాధారణంగా ఇనీషియల్గానే అందరికీ ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది, తర్వాత ఇంకా బెటర్ జాబ్ కొరకు ప్లేస్మెంట్లో అటెండ్ అవుతూ ఉంటారు. సో కొన్ని వారాలు గడిచిన తర్వాత కూడా 100% స్టూడెంట్స్కు ప్లేస్మెంట్ రాని పరిస్థితి ఉంది అని. ఎందుకంటే ఒక రాంగ్ నోషన్ కూడా పోకూడదు. అది హెడ్లైన్ ఐఐటీలకు ఉద్యోగం దొరకడం లేదు అంటే లోపల చదవక ఎవరైనా రీడర్ పొరపాటు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఐఐటీలకు ఉద్యోగాలు రావడం లేదు అంటే గతంలో ఐఐటీలకు ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలతో పోలిస్తే నేను చెప్పిన ఈ ఎవరేజ్ పే, టోటల్ పే, పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ గెట్టింగ్ ఆఫర్స్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ కంపారిటివ్ ఇండికేటర్స్లో తీస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు అంత అన్అట్రాక్టివ్గా లేదు. ఎందుకు లేదు అనటానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఫ్యాక్టర్ ఎకానమీ బాగా ఉన్నప్పుడు కంపెనీస్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంటాయి, హైరింగ్ చేస్తుంటాయి. సో కంపెనీస్ ఎకానమీ ఒకటే కాదు, బిజినెస్ కాన్ఫిడెన్స్ అంటారు. అంటే జనరల్గా రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తారు? ఇవాళ ఉద్యోగం కొరకు చేయరు. రిక్రూట్ చేసుకున్న వాళ్ళని ఒక 1 year ట్రైన్ చేసి వాళ్ళని ప్లేస్మెంట్ చేసుకుంటారు. అంటే ఎప్పుడు కూడా రాబోయేటువంటి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ పైన ఉన్న విశ్వాసం కూడా క్యాంపస్ హైరింగ్ డిసైడ్ చేస్తుంది. నాట్ జస్ట్ ద ప్రజెంట్ లెవెల్ ఆఫ్ ఎకానమీ కాదు, ఎకానమీ యొక్క ప్రాస్పెక్ట్స్ గురించి కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే సహజంగా ఇటీవల కాలంలో ఐఐటీన్సే కాదు, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అత్యధిక మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి వెళ్ళిపోతున్నారు. సో కోర్ ఏరియాస్లోకి వెళ్ళేవారు కంపారిటివ్లీ తగ్గిపోతున్నారు. సో అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం హైలీ గ్లోబలైజ్డ్ రంగం, అంటే ప్రపంచీకరణతో ముడిపడి ఉన్న రంగం. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ప్రాసెస్ ఆఫ్ డీగ్లోబలైజేషన్ జరుగుతుంది. అంటే టారిఫ్ వార్ జరుగుతుంది, రకరకాల రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు గ్రీన్ కార్డు పైన వీసా, H1B వీసా పైన ఇవన్నీ మనం చూసాం. సో అందువల్ల అన్ప్రిడిక్టబుల్ గ్లోబల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సాఫ్ట్వేర్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన అత్యధికంగా విదేశాలకు ఎక్స్పోర్టే. అందులో అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ ఇండియన్ సాఫ్ట్వేర్. సో అమెరికన్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ ట్రంప్ పుణ్యమా అని ఒక అన్ప్రిడిక్టబుల్ పాత్లో ఉంది. ఇప్పుడు మీకు అమెరికన్ ఎకానమీ తీసుకుంటే అమెరికన్ ఎకనామిక్ గ్రోత్ రేటు 1.7% ఉండవచ్చని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, ఫెడ్ అంటారు,
వారు అంచనా వేశారు. అంటే మన రిజర్వ్ బ్యాంకును సెంట్రల్ బ్యాంకులు అక్కడ ఫెడ్ అంటారు. సో వాళ్ళు 1.7% ఉంటుంది అని. ఇది అమెరికాలో పాండమిక్ ఇయర్స్ను మినహాయిస్తే 2011 తర్వాత లోయెస్ట్ ఎవర్ గ్రోత్ రేట్ సిన్స్ 2011 బారింగ్ పాండమిక్ ఇయర్స్. సో అలాగే ఇన్ఫ్లేషను గతంలో 2.5% ఉంటుందని ఫెడ్ అంచనా వేసింది. ఇప్పుడు అది 2.8% వరకు కూడా వెళ్ళవచ్చు అనేది ఇన్ఫ్లేషన్ పైన అంచనా. 2.8% అంటే సహజంగా మనకు తక్కువ అనిపిస్తుంది, కానీ అమెరికన్ ఎకానమీ లాంటి సైజుకు 2.8% కూడా చాలా ఎక్కువ. అలాగే రిసెషన్ ఫియర్స్ కూడా అమెరికాలో పెరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మీకు అమెరికన్ కంపెనీల CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ పైన సర్వే చేస్తే 60% అమెరికాలో ఈ ఇయరే రిసెషన్ రావచ్చన్నారు. ఇంకో 15% నెక్స్ట్ ఇయర్ రావచ్చు రిసెషన్ అని అంచనా వేశారు. అలాగే జేపీ మార్గాన్ 40% ప్రాబబిలిటీ ఉండవచ్చు రిసెషన్ కన్నారు. డాయిచే బ్యాంక్ వాళ్ళు 43% అన్నారు. ఇలా ఫియర్స్ ఆఫ్ రిసెషన్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ అన్ప్రెడిక్టబుల్ గ్లోబల్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ వల్ల ఐటీ కంపెనీలు కానీ ఇతర కంపెనీలకు కానీ పెద్ద ఎత్తున హైరింగ్ చేసుకోవటానికి వారు వెనకాడే అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, వాళ్ళు ఎక్కడికి రావాలి? ఆటో ఇండస్ట్రీకి రావాలి. ఇవాళ ఆటో ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? నిన్న కాకముందు ట్రంప్ కార్ల పైన సుంకాలు విధించాడు. దీనితో $240 బిలియన్ ట్రేడ్ అమెరికాలో కార్ల ఇంపోర్ట్. సో ఈ లాస్ట్ ఇయర్ 2024లో 80 లక్షల కార్లను అమెరికా దిగుమతి చేసుకుంది. అమెరికాలో అమ్ముడుపోయేటువంటి కార్లలో 50% ఈ ఇంపోర్టెడ్ కార్స్ ఉంటుంది. 8 మిలియన్ కార్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు. దీని టోటల్ రెవెన్యూ $240 బిలియన్. సో అఫ్కోర్స్ ఇండియా కంపారిటివ్లీ ఆటో ఎక్స్పోర్ట్స్ రిలేటివ్లీ తక్కువే ఉండొచ్చు, కానీ మన ఇండియన్ కంపెనీస్ ఉన్నప్పుడు ఉదాహరణకు మన టాటా కంపెనీ, టాటా మోటార్స్ ఉంది, వీరికి సబ్సిడరీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ మార్కెట్లో 22% అమెరికాలో. అంటే ఇదన్నీ ఈ గణాంకాలు ఏమి తెలియజేస్తున్నాయి మనకు? ఒక అంత ఉత్సాహవంతంగా ఎకనామిక్ ల్యాండ్స్కేప్ లేదు. బిజినెస్ కాన్ఫిడెన్స్, గ్లోబల్ బిజినెస్ కాన్ఫిడెన్స్ చాలా లో లెవెల్లో ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే అది రిక్రూట్మెంట్ల పైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే కంపెనీలు రిక్రూట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీ బాగుంటే ఎక్కువ మంది రిక్రూట్ చేస్తారు, ఎకానమీ బాగలేకపోతే ఎక్కువ మంది రిక్రూట్ చేయరు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఐఐటీస్ను సంఖ్యను పెంచుతూ వెళ్ళారు. ఐఐటీస్ కూడా కాదు, ఐఐఎమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇలాంటి వాటిని ఇంక్రీజ్ చేస్తూ పోయారు. ఎందుకంటే ఫర్ పొలిటికల్ రీజన్స్ ఇంక్రీజ్ చేశారు. అంటే రాజకీయంగా డిమాండ్లు వస్తున్నాయి కనుక చేశారు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేయడం రవిశంకర్ అంత సులభం కాదు. ఇట్స్ బిల్ట్ ఓవర్ డికేడ్స్. కొన్నిసార్లు అయితే సెంచరీస్. ఒక ఆక్స్ఫర్డ్, ఒక మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒక హార్వర్డ్ యూనివర్సిటీ, ఒక స్టాన్ఫోర్డ్ టెక్నాలజీ రాత్రి బిల్డ్ కాలే. దేర్ ఆర్ ది డికేడ్స్ ఆఫ్ ఎఫర్ట్. ఒక ఇన్స్టిట్యూషనల్ లీడర్షిప్ చాలా పెద్ద ఎఫర్ట్తో అవుతుంది. అన్ఫార్చునేట్లీ మన దేశంలో పొలిటికల్ రీజన్స్ అయితే ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. ఎక్స్పాండ్ చేసినప్పుడు దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, దానికి తగినటువంటి రీసెర్చ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లు కానీ ఉండవు. ఈవెన్ ఇప్పుడు ఐఐటీస్లో కూడా మీకు ఫ్యాకల్టీ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఐఐటీ కానీ ఆ స్టాండర్డ్స్ ఉండవు. ఇప్పుడు మీరు గమనిస్తే ఐఐటి ఖరగ్పూర్తో పోలిస్తే మిగతా ఐఐటీల స్టాండర్డ్ అంత లేవు. ఇవాళ మీకు న్యూస్లో కూడా చూడండి, ఐఐటి ఖరగ్పూర్తో పోలిస్తే మీకు 10 times ఉద్యోగాలు దొరికిన వాళ్ళు ఇతర అంటే తర్వాత ఐఐటీస్ మీకు పర్సంటేజెస్ కూడా ఉన్నాయి. 2.5% ఖరగ్పూర్ అయితే 25% ఉన్నట్లుంది. సో ధార్వాడ్ యూనివర్సిటీలో 25%. సో అంటే అర్థమేంటి? ధార్వాడ్ కొత్తగా పెట్టినాయి ఐఐటి, ఖరగ్పూర్ ఏమో ఎర్లియస్ట్ ఐఐటి. మీకు సుందర్ పిచ్చయ్య చదువుకున్న ఐఐటి, అరవింద్ కేజ్రీవాల్ చదువుకున్న ఐఐటి. అరవింద్ కేజ్రీవాల్ అంటే పొలిటీషియన్ పక్క పెట్టండి, గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య యొక్క మాతృ విద్యా సంస్థది. సో అందువల్ల ఆ పాత ఐఐటీస్కి ఉండేటువంటి స్టాండర్డ్స్
ఈ కొత్త ఐఐటీస్కి ఉండవు. ఎందుకంటే స్టాండర్డ్స్ ఆర్ నాట్ బిల్ట్ బేస్డ్ ఆన్ పొలిటికల్ డిసిషన్స్ కావు కదా. స్టాండర్డ్స్ అంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ ఇంటలెక్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో లాభం ఏంటి అంటే అక్కడ ఏమి చెప్తారు అనే దానికన్నా కూడా అక్కడ ఏ రకమైన ఇంటలెక్చువల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడ ఏ రకమైన రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనేటువంటిది చాలా చాలా కీలకం. ఇప్పుడు నేను ఎంఐటీకి వెళ్ళాను. ఎంఐటీకి వెళితే స్టూడెంట్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వెళ్ళే ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఒక లైబ్రరీ లాగా పెట్టారు. వాళ్ళు మినీ రోబోట్స్ తయారు చేస్తారు ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా. మన ఇంజనీరింగ్ కాలేజీలో చూడండి, అమీర్పేటలో జిరాక్స్ సెంటర్లలో తయారవుతాయి ప్రాజెక్ట్ రిపోర్ట్. సో అది అంటే మీకు ఈ టాప్ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ మనకు మన దగ్గర ఉన్న యూనివర్సిటీలో పొలిటికల్ నేనేం తగ్గించడం లేదు, కానీ రియాలిటీ చెప్తున్నా. మన దగ్గర కూడా ఎవరైనా ఒకరు ఎక్సెప్షనల్ వర్క్ ఉండొచ్చు. ఏమవుతుందంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనో ఒక టర్మ్ పేపర్ లేదా ఒక రీసెర్చ్ పేపర్ రాస్తే అది ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అవుతుంది. ఆ రీసెర్చ్ పేపర్లు పుస్తకాల రూపంలో కూడా పబ్లిష్ అయిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ మన దగ్గర రీసెర్చ్ పేపర్ మేము జోక్గా అంటుంటాం, ఇఫ్ యూ కాపీ ఫ్రమ్ వన్ బుక్ ఇట్ ఈస్ ప్లేగరిజం, ఇఫ్ యూ కాపీ ఫ్రమ్ సెవరల్ బుక్స్ ఇట్ ఈస్ రీసెర్చ్ అని. సో అలా ఆ స్టాండర్డ్ ఎకడమిక్ ఎన్విరాన్మెంటు, ఆ ఇంటలెక్చువల్ ఎన్విరాన్మెంటు, ఐడియాస్ ల్యాండ్స్కేపు ఇవన్నీ కూడా చాలా కీలకం. సో మీరు ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ కొత్త ఐఐటీస్లో, కొత్త ఐఐఎంలో, కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఏర్పాటు చేయలేకపోవడం. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఐఐటీలు పెట్టినప్పుడు, ఐఐఎంలు పెట్టినప్పుడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి విద్యా సంస్థలు ఆ కాలంలో పెట్టినప్పుడు ఆ వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతుల్ని వెతికి పట్టుకొని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్లు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఇచ్చి పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకు అండగా ఉండి మీరు చేయండి. ఇప్పుడు మన దగ్గర ఉంది ఉదాహరణకు సిసిఎంబి ఉంది, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. పిఎం భార్గవ అనే ఒక టాప్ సైంటిస్ట్ను ప్రత్యేకంగా పొలిటికల్ లీడర్షిప్ ఇన్వైట్ చేసి అప్పచెప్పి మీరు దీన్ని బిల్డ్ చేయండి అని ఇచ్చారు. సో ఆయన ఆ ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేశాడు. ఇలా సిసిఎంబి ఇంటర్నేషనల్లీ నోన్ ఇన్స్టిట్యూట్. మీకు కోవిడ్ రీసెర్చ్లో కూడా ఇట్స్ ఎ గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్గా ఎమర్జ్ అయింది. సో ఇలా మీకు చాలా యూనివర్సిటీస్, చాలా రీసెర్చ్ సెంటర్స్ను టాప్ మోస్ట్ ఇప్పుడు స్పేస్ ఉందనుకోండి, మీరు విక్రమ్ సారాభాయ్ లాంటి వాళ్ళు, అటమిక్ ఎనర్జీ ఉందనుకోండి హోమీజే బాబా లాంటి వాళ్ళు, ఎంజీకే మీనన్ లాంటి వాళ్ళు, ఇలా ఒక్కొక్క రంగంలో ఎంఎస్ స్వామినాథన్ మామూలు వ్యక్తి కాదు ఆయన. ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి పోయినా ఆయనకు కళ్ళకద్దుకొని తీసుకుంటారు. కానీ ఇండియాలో ఉండి మన దేశంలో ఉన్న వ్యవసాయ పరిశోధనకు ఒక అద్భుతమైన కృషి చేశారు. ఈవెన్ మన దగ్గర అక్కడ ఎందుకు డాక్టర్ ఎంవి రావన్ ఉండే, నాతో పాటు ఎమ్మెల్సీగా ఉండే గొప్ప అగ్రికల్చర్ సైంటిస్టు. ఆయన ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయనను కలిసి, ఆయన రాజీవ్ గాంధీ వీట్ మిషన్లో ఉండే మిస్టర్ వీట్ అనేవాళ్ళు, ఆయన రిక్వెస్ట్ చేసి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్డ్ చేయాలి, మీరు రావాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన సాలరీ కూడా తీసుకోకుండా వచ్చి పనిచేసిపోయాడు. సో అలాంటి కమిట్మెంట్లు, అలాంటి పొలిటికల్ లీడర్షిప్ ప్రయత్నాలు చేసినప్పుడు ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. కానీ ఇన్స్టిట్యూషన్లు రాజకీయ డిమాండ్ల మీద ఇన్స్టిట్యూషన్లు పెట్టుకుంటూ పోతే కొన్ని డెవలప్ కావచ్చు. ఇప్పుడు లాటెడ్ ఐఐటీస్లో కూడా మన ఐఐటి హైదరాబాద్ ఉంది, చాలా గొప్ప కంట్రిబ్యూషన్, బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మీకు అదంతెందుకు ఐఎస్బి ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. చంద్రబాబు నాయుడు పర్సనల్ ఇంట్రెస్ట్తో హైదరాబాద్లో బిల్డ్ చేసిన 2 గొప్ప ఇన్స్టిట్యూషన్స్, ఒకటి ఐఎస్బి, 2 IIIT. ఈ 2 కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చంద్రబాబు నాయుడు విజన్తో క్రియేట్ అయిన సంస్థలు ఇవాళ ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. అవి డెఫినెట్గా దానికి మనం చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేయాలి, రాజకీయాలకు సంబంధం లేదు. సో ఆ IIITను ఐఎస్బి అలా ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఒక పొలిటికల్ లీడర్షిప్ కమిట్మెంట్ చూపెట్టి నడిపిస్తే ఎలాంటి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ అవుతాయన్న దానికి చంద్రబాబు నాయుడు సృష్టించిన, చంద్రబాబు నాయుడు టైంలో ఏర్పాటైన ఐఎస్బి, IIIT ఒక ఉదాహరణ. మీకు ఐఎస్బి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు చూడండి, ఇది వరల్డ్ మేనేజ్మెంట్ స్కూల్లో టాప్ 25-30లో ఉంటుంది ఐఎస్బి, హైదరాబాద్ ఐఎస్బి. మీకు అలాగే రాజశేఖర రెడ్డి అనుభవం కూడా చెప్తాను. ఇందులో మళ్ళీ పాలిటిక్స్, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు.
వ్యక్తులు ఎవరు మంచి పని చేసినా లీడర్లు మనం మెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు కృషిని నేను ఇంత అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నా, బికాజ్ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి లేకపోతే ఐఎస్బి వచ్చేదానికి క్వశ్చన్ వస్తుంది. ఎంత విజన్తో ఐఎస్బిని డెవలప్ చేశాడు. సో మీకు రాజశేఖర్ రెడ్డి చెప్తాను, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో పెట్టాలి అని ప్రతిపాదన వచ్చింది. పెడితే దానికి బిర్లా అంగీకరించలే. ఎందుకంటే ఆల్రెడీ వారికి హైదరాబాద్లో వయబులా కాదా అనేటువంటి అనుమానాల నుండి పెట్టమని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత యాక్చువల్ లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, మేము హైదరాబాద్లో పెట్టే ఆలోచన లేదు అని. అప్పుడు ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు బిర్లా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. నేను ఎందుకంటే ఐ టాట్ ఇన్ బిట్స్ కనుక నాకు గుర్తు. సో ఆయన ఫోన్ చేసి నేను మీతో బ్రేక్ఫాస్ట్ మీ ఇంటికి వస్తానని చెప్తే ఒక ముఖ్యమంత్రి, అందులో ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్, యూపీఏ ప్రభుత్వము మనుగడకు కీలకమైన మోర్ దెన్ 30 ఎంపీస్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్. ఎందుకంటే మన్మోహన్ సింగ్ అనేవాడు ఐఎమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ రాజశేఖర్ రెడ్డి అని. సో బిర్లా వాజ్ వెరీ హ్యాపీ. బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. రాజశేఖర్ రెడ్డిని బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తారు, మంచి భోజన ప్రియుడు కూడా అంటారు. సో దే హ్యాడ్ అ నైస్ బ్రేక్ఫాస్ట్. బిర్లా బ్రహ్మాండంగా అరేంజ్ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత బిర్లాజీ आप जरा मुझे एक बार फिर सोचिए, why don't you rethink your decision again to set up బిట్స్ క్యాంపస్ ఆన్ హైదరాబాద్ అంటే బిర్లా ఆనందపడ్డాడట. ఒక ముఖ్యమంత్రి నా ఇంటికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఎందుకు కాదనాలి అని చెప్పి ఇమీడియట్గా నేను పెడతానని మాట ఇచ్చాడు. అట్లా 200 ఎకరాల్లో బిట్స్ హైదరాబాద్ వచ్చింది. ఎందుకంటే నేను 4 ఏళ్ళు అక్కడ పాఠాలు చెప్పాడు విజిటింగ్ ప్రొఫెసర్గా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరులో పెడుతున్న సమయంలో డిలే అయితే ఐ థింక్ దేవగౌడ అనుకుంటాను, అప్పుడు ముఖ్యమంత్రి చాలా అడ్వర్స్ కామెంట్స్ చేశాడు ఇందులో డిలే అవుతుందని. అప్పుడు నారాయణమూర్తి అమెరికాలో ఉండే. సో అది గమనించినటువంటి రాజశేఖర రెడ్డి అనుకుంటాను, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో నారాయణమూర్తికి ఫోన్ చేసి మేము హైదరాబాద్లో పెట్టండి నేను ఇన్వైట్ చేస్తే హైదరాబాద్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరించబడింది. అంటే ఒక ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకుంటే ఎలా ఉంటాయో అంతవరకు మీకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూషన్ బిల్ చేసి చెప్పాను, చంద్రబాబు నాయుడు ఇన్స్టిట్యూషన్ బిల్ చేసి చెప్పాను, మీకు రాజశేఖర రెడ్డి ఇన్స్టిట్యూషన్ బిల్ చేసి చెప్పాను. నాకు ఇప్పటికి గుర్తు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ వారు ఇంకో చోట పెట్టాలి సౌత్లో అని, అది అహ్మదాబాద్లో ఉంటుంది. కర్ణాటకలో పెట్టాలని అనుకున్నప్పుడు మా నైబరు ఎన్ఐడి ప్రొడక్ట్, సార్ కర్ణాటకలో వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లం వస్తుంది సార్, ఇంతవరకు ప్రభుత్వం సీరియస్గా లేదు, మీరు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే ముఖ్యమంత్రి చెప్తే మన దగ్గర వస్తుంది సార్ అన్నాడు. నేను వెంటనే వెళ్ళి రాజశేఖర రెడ్డికి కలిసి సార్ ఇట్లా ఎన్ఐడి పరిస్థితి ఇది, అవకాశం ఉంది, కర్ణాటకలో వాళ్ళు సరిగా కోఆపరేట్ చేస్తలేరట, మనం తెచ్చుకోవచ్చు అంటే వితిన్ 24 hours లేఖ రాశాడు. రాసి నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎమ్మెల్సీ గారు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన వీఆర్ స్టార్టెడ్ యాక్టింగ్. ప్రొఫెసర్ విల్ గెట్ ది ఎన్ఐడి, ఐ విల్ కాల్ యూ ఫర్ ఇనాగ్రేషన్, విల్ గెట్ ది ఎన్ఐడి అన్నాడు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీ గారు విల్ గెట్ ద ఎన్ఐడి అన్నాడు. అతను ఇలా ఇది ఇట్లే అని ఎన్ఐడి తీసుకొచ్చాడు తెలుగు రాష్ట్రాలకు. హైదరాబాద్లో పెట్టాల్సింది విభజన చట్టంలో సమయంలో కావూరు సాంబశివరావు అనుకుంటాను, అప్పుడు క్యాబినెట్లో ఉండే ఆయన విభజనతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నష్టపోయింది, హైదరాబాద్లో అన్ని సంస్థలు ఉన్నాయని చెప్పి దాన్ని ఆంధ్రాకి తీసుకెళ్ళాడు. ఫైన్, తెలుగు గడ్డ పైన ఎక్కడో ఒక చోట ఉంది. సో ఇలా ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ కావడానికి ఉదాహరణలు ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఐఐటీస్ చాలా చోట్ల పొలిటికల్ రీజన్స్తో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, ఫ్యాకల్టీ లేక, రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ లేక ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక ప్రాబ్లం. అందుకే ఇన్స్టిట్యూషన్స్ కెనాట్ బి ట్రాన్స్ప్లాంటెడ్, దే హ్యావ్ టు బి నర్చర్డ్, బిల్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దానికి చాలా విజన్తో ఏర్పాటు చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్, అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే క్రమంలో వచ్చేటువంటి ప్రొలిఫరేషన్ ఆఫ్ డేటా డస్ నాట్ మీన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే డేటా ఎక్కువ ఉంటే విజ్ఞానం ఎక్కువ ఉన్నట్టు కాదు. ప్రొలిఫరేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డు నాట్ మీన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. అంటే సంస్థలు విస్తరణ ప్రమాణాల విస్తరణ కాదు, డేటా విస్తరణ విజ్ఞాన విస్తరణ కాదు. అందువల్ల మన దగ్గర ప్రమాణాల విస్తరణ జరగకపోవడం వల్ల కూడా కొన్ని ఐఐటీస్లో రిక్రూట్మెంట్స్ ఆశించిన స్థాయిలో లేవు. నీకు మంచి ఎకానమీ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి.
మనకు .com బూమ్ చూసాం, Y2K బూమ్ చూసాం. Y2K బూమ్లో BA చదివినోడికి కూడా IT జాబ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు రావాలంటే రావు. ఇది Y2K బూమ్ పీరియడ్ కాదు, ఇది .com బూమ్ పీరియడ్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజెస్ క్రియేట్ చేస్తున్న టైం ఇది. ఇది జనరేటివ్ AI ఛాలెంజెస్ క్రియేట్ చేస్తున్న టైం ఇది. ఇలాంటి టైంలో ఉద్యోగాలు రావాలి అంటే చాలా హయ్యెస్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తే తప్ప ఉద్యోగాలు రావు. సో అలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ లేనప్పుడు, ఎకానమీ బాగా ఉన్నప్పుడు ఏ స్టాండర్డ్స్ లేకపోయినా, ఇప్పుడు ఆకలితో ఉన్నారు, ఉడికినా ఉడకకపోయినా, కూర కుదిరినా కుదరకపోయినా ఏదో ఒకటి తినేస్తారు, ఆకలి అవుతుంది మరి తప్పదు కదా అని. కానీ మీరు ఆకలితో లేరనుకోండి, టేస్ట్ ఉంటేనే తింటారు, సరిగా కుక్ అయితేనే తింటారు. ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఎకానమీ సరిగా లేదు, పైగా నీకు ఇన్స్టిట్యూషన్లు పెంచుకుంటూ పోయారు, దానికి తగ్గట్టు ఇకో సిస్టమ్ క్రియేట్ కాలేదు. ఫలితం ఇవాళ ఇప్పుడు మనం చదువుతున్న వార్త, IITలో కూడా ఉద్యోగాలు రావడం లేదు అని చదవాల్సి వచ్చింది. బట్ దట్ డు నాట్ అండర్మైన్ IIT బ్రాండ్ IITని చిన్న చూపు చూడడం అవసరం లేదు, నిరాశ చెందడం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ట్రెండ్. ఓవర్ హోప్ విల్ చేంజ్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, దేశంలో వివిధ రంగాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రతి ఏడాది జాబితా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాలో ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు సార్. సెకండ్ ప్లేస్లో హోంమంత్రి అమిత్ షా, థర్డ్ ప్లేస్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అలాగే 9th ప్లేస్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, 10th ప్లేస్లో ముఖేష్ అంబానీ, 14th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 28th ప్లేస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 73rd పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే అల్లు అర్జున్ కూడా ప్లేస్ దక్కింది సార్, 92nd ప్లేస్ వచ్చింది ఆయనకి. సో ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితా గురించి అంటే ఇప్పుడు హౌ డు యూ డిఫైన్ దట్ అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా. ఆ నిర్వచనం మరి వారిచ్చిన నిర్వచనాన్ని బట్టి అంచనా. బట్ ఆ ర్యాంక్ ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇదే శక్తివంతమైన నాయకుడు కాదని ఎవరు అంటలేరు. సో అయితే ఆయన పర్సనల్ శక్తివంతమైన నాయకుడే అయినా కూడా క్లైమేటు, రైతు ఎంత సమర్థుడైనా వర్షాలు పడకపోతే పంటలు పండవు. రైతు ఎంత గొప్ప సమర్థుడైనా వరదలు వస్తే పంటలు కొట్టుకుపోతాయి. అంటే వ్యవసాయము బాగా జరగాలి, పంటలు బాగా పండాలి అంటే రైతు అత్యంత శక్తివంతుడై ఉండాలి. అలాగే కరువు, వరదలు లేని సానుకూల వాతావరణ పరిస్థితులు కూడా ఉండాలి. గాలిలో తేమ శాతం కరెక్ట్గా ఉండాలి, విత్తనం నీకు క్వాలిటీ విత్తనమై ఉండాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్, భూమి సారవంతమైన నేల ఉండాలి, సస్యరక్షణ చర్యలు అప్పుడు రైతు తెలివితేటలతో చేస్తాడు. అందువల్ల చంద్రబాబు నాయుడుకు 14th పొజిషన్ వచ్చింది అంటే ఆయన చిన్నవాడు తక్కువవాడని కాదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, ఆయనకు ఎంత శక్తివంతుడైనా వర్షాలు, కరువులు ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయలేం కదా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు 2000 అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యంత శక్తివంతుడు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు అత్యంత శక్తివంతుడు. అన్నిటికన్నా చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీలో ద మోస్ట్ పవర్ఫుల్ ఫేజ్ ఏంటి అంటే NDA 1 ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం తెలుగుదేశం మద్దతుతో అధికారంలో ఉన్నటువంటి పీరియడ్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. సో అందువల్ల హిస్టరీ ఆఫ్ ఇండియాలో వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేయండి. నేను చాలాసార్లు చెప్పాను, ఇది జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే నేతలు చాలా తక్కువగా ఉంటారు. చాలా బలమైన ప్రాంతీయ నేతలే కావచ్చు. కరుణానిధి చాలా బలమైన ప్రాంతీయ నేత, దేవరాజ్ అర్స్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇలా చాలా బలమైన ప్రాంతీయ, మమతా బెనర్జీ, స్టాలిన్, వీళ్ళంతా ప్రాంతీయ నేతలే, బలమైన ప్రాంతీయ నేతలే. కానీ వీరు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసిన ఉదాహరణలు మనకు లేవు, ఎక్కడా లేవు. మీరు గమనించండి. నేను ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు ఒక 75 years ఆఫ్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీని రేఖామాత్రంగా ఊహించాను. మీకు ఈ 75 ఏళ్ల చరిత్రలో ఏ ప్రాంతీయ నాయకుడు జాతీయ రాజకీయాల్ని చంద్రబాబు నాయుడు ప్రభావితం చేసినంతగా ఎవరు ప్రభావితం చేయలేదు. మీరు గమనించి యునైటెడ్ ఫ్రంట్ పీరియడ్ తీసుకోండి, మీరు వాజ్పేయి NDA పీరియడ్ తీసుకోండి,
అఫ్కోర్స్ 2014లో అత్యంత శక్తివంతుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నరేంద్ర మోడీ ప్రభావం వల్ల చంద్రబాబు నాయుడు ప్రభావం తగ్గుతుంది కదా. ఇప్పుడు శక్తివంతుడు అనేది నువ్వు అంతకన్నా ఎక్కువ బలవంతుడు తక్కువ బలవంతుడు ఈ రెండు కంపారిజన్లో ఉంటుంది కదా. బలం అనేది మీకు ముఖేష్ అంబానీ పక్కనుంటే 1000 కోట్లు కాదు 10,000 కోట్లు ఉన్నోడు కూడా తక్కువ బలవంతుడే, ఏం చేయలేం కదా. అందువల్ల మోడీ ఫినామినన్ వచ్చాక చంద్రబాబు నాయుడు పవర్ తగ్గింది. అయితే అది కూడా మీరు గమనిస్తే మళ్ళీ 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు బికేమ్ పవర్ఫుల్ మ్యాన్. సో 2019లో ఇర్రెలవెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో మళ్ళీ రిలవెంట్ కాగలిగాడు. అందువల్ల రెండవ డైమెన్షన్ చంద్రబాబు నాయుడులో, మొదటి డైమెన్షన్ జాతీయ రాజకీయాలను ఇంతగా ప్రభావితము చేసిన ప్రాంతీయ నాయకుడు ఈ 75 ఇయర్స్లో మరో నాయకుడు లేడు, మీరు గమనించండి. రెండవది ఒక తీవ్రమైనటువంటి ఆటుపోట్లున్న ఒక వి షేప్ రికవరీ అంటారు. సో కంప్లీట్గా కింద పడ్డ మళ్ళీ పైకి లేవగలిగిన సత్తా ఉన్న బలవంతుడు. ఇది ఒక్కసారి కాదు అనేక సార్లు. 2004లో ఘోరమైన పరాజయం, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారం, రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి వెల్లువ, తెలంగాణ ఉద్యమం వల్ల 2 కళ్ళ సిద్ధాంతంలో ఇరుక్కొని నానా ఇబ్బందులు పడి తెలంగాణ ఉద్యమ ప్రైమ్ టార్గెట్గా అయినా కూడా మళ్ళీ 2014లో ఒక్కసారి లేచాడు. సో ఫినిక్స్ పక్షి అంటారు. ఫినిక్స్ పక్షికి ఉన్న అది ఆ పక్షి ఉన్నదో లేదో తెలియదు, ఊహాజనితమే కావచ్చు, కానీ ఇది ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్గా వాడతాం. అంటే కంప్లీట్ అయిపోయినాక కూడా మళ్ళీ ఆ పక్షి లేవగలుగుతుంది. సో అలా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కంప్లీట్గా దెబ్బతిన్నాడు అనుకున్న సమయంలో కూడా మళ్ళీ పైకి లేచాడు. అది 2014 అనుభవం. మళ్ళీ 2019లో 23 సీట్లకు పరిమితమై జాతీయ రాజకీయాల్లో అసలు రిలవెంట్లో కూడా లేకుండా పోయిన చంద్రబాబు నాయుడు ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అని జ్యోతిష్యాలు చెప్తున్న సమయంలో మళ్ళీ అద్భుతమైన విజయాన్ని 164 సీట్లు 22 ఎంపీలతో తన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కలిసి రాగా అనూహ్యమైన విజయాన్ని సాధించాడు. అందువల్ల రెండవ కారణం అత్యంత శక్తివంతుడు 14వ ర్యాంకా 1వ ర్యాంకా 2వ ర్యాంకా కాదు. ఎందుకు శక్తివంతుడు అంటే ఇది రెండవ రీజన్. సో ఇంత రికవరీ వి షేప్ రికవరీ ఎవరు ఉండరు. మూడవ డైమెన్షన్ ఏంటంటే అననుకూల పరిస్థితుల్లో కూడా చాలా తీవ్రమైన అవమానాలు పరాభవాలు ఎదుర్కొన్నా కూడా వాటిని దిగమింగగలిగిన మనోస్థైర్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. చాలామంది సన్నిహితంగా తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవంగా అంత ధైర్యస్తుడు కాదు, భయస్థుడు అంటారు. నిజం కూడా అది. చంద్రబాబు నాయుడు తెగించి పనిచేసే స్వభావం ఉన్నవాడు కాదు, కానీ కూడా ఆ మనోస్థైర్యం అయితే దెబ్బతినదు. మీకు దానికి ఉదాహరణ 2004లో రాజశేఖర రెడ్డి అటాక్కు నిలబడ్డాడు. 2014 వరకు తెలంగాణ ఉద్యమ అటాక్కు నిలబడ్డాడు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అటాక్కు నిలబడ్డాడు. అది మామూలు అటాక్ కాదు కదా. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. భార్య పైన అతి నీచమైన కామెంట్స్ ప్రత్యర్థులు చేసినా కన్నీళ్లు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, కానీ మనోస్థైర్యాన్ని వదులుకోలేదు. ఇది గౌరవ సభగా మారింది. దీన్ని గౌరవ సభగా మారినాకనే మళ్ళీ వస్తానని శపథం చేసి 164 మంది ఎమ్మెల్యేలు వెనక రాగా అసెంబ్లీలో ఒక అద్భుతమైన ప్రవేశం చేయగలిగారు. సో ఈ మనోస్థైర్యం మామూలు మనోస్థైర్యం కాదు. తనతో పోలిస్తే పిల్లవాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్ కూడా 78లో ఒకేసారి అసెంబ్లీకి వచ్చారు. 78లో అప్పటికి మరి మీకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఏజో నాకు గుర్తులేదు. సో అలాంటి తన సమకాలీకుని కొడుకు తానను ఇంత అవమానించినా కూడా మనోస్థైర్యం దెబ్బతినకుండా నిలబడ్డాడు. అది మూడవ ప్రత్యేకత, అత్యంత శక్తివంతుడైనది. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే ఎకనామిక్ మోడల్. సో ఎవరు విమర్శించినా ఎవరు ఎన్నన్నా అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గురించి మీరు ప్రపంచ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు ఎప్పుడు గుర్తుపడతారు, మళ్ళీ ఏ నాయకుని పేరు చెప్పినా గుర్తుపడతారు. సో మీకు చంద్రబాబు నాయుడు పేరు IMF ఆఫీస్కి వెళ్ళా గుర్తుపడతారు. సో గ్లోబల్ క్యాపిటల్కు ఈ వాజ్ ది ఫేవరైట్. సో ఇండియన్ క్యాపిటల్కి వాజ్ ద ఫేవరైట్. మీరు ఇప్పుడు ఈ గవర్నెన్స్ ఉంది. ఇప్పుడు మనకు ఈ UPI సేవలు ఇవన్నీ కామన్ అయ్యాయి, రొటీన్ అయ్యాయి. ఒకప్పుడు మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు కాలంలో మొదలైంది ఈ సేవలు మీ సేవలు. ఇవాళ ఆన్లైన్ సేవలు అంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పైత్యం అనుకునేవాళ్ళు.
కానీ ఇవాళ ఏమైంది, నిజమైంది కదా. పాపం రాజీవ్ గాంధీ కంప్యూటర్లు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన మీద విమర్శ 21వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాడని. కానీ చరిత్ర రాజీవ్ గాంధీ విజన్ కరెక్ట్ అని చెప్పింది కదా. సో మీ కంప్యూటర్లు 21st సెంచరీ కరెక్ట్ అని చెప్పింది కదా. సో అందువల్ల కొన్ని విషయాలు మనకు తర్వాత అర్థమవుతుంది. ఇలా ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఎఫర్ట్, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించాను అని 400 ఏళ్ళ చరిత్రను పక్కకు పెట్టాలని చూసినప్పుడు నేనే ప్రశ్నించాను. కానీ అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు చూపినటువంటి చొరవ మామూలు చొరవ కాదు. అందుకే మనం అహ్మదాబాద్లో ఐటీ లేదు, కలకత్తాలో ఐటీ లేదు. కలకత్తా ఏమైనా బెంగాల్, నేటి బెంగాల్ రేపటి భారతదేశం అన్నారే. మరి నరేంద్ర మోడీ లాంటి శక్తివంతుడైన ముఖ్యమంత్రి ఉన్నా కూడా అహ్మదాబాద్లో ఐటీ ఎందుకు రాలేదు? అందువల్ల డెఫినెట్గా హైదరాబాద్లో ఐటీ రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన విత్తనాలే కాదు, ఆయన కాలంలోనే అది వృక్షమైంది. సో అందువల్ల ఆ ఎకనామిక్ రంగంలో కూడా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ అత్యంత శక్తివంతమైంది. సో ఆయన పైన విమర్శలు ఉండొచ్చు. నరేంద్ర మోడీ విమర్శించినట్లు మిత్రుల్ని రోజు మార్చుకుంటావు, ఒకరోజు ఒడిలో కూర్చుకుంటూ ఉంటావు, ఒకరోజు మళ్ళీ తీవ్రంగా ఇలాంటివన్నీ ఉండొచ్చు. అఫ్కోర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. రాజకీయాల్లో సర్వైవ్ కావాలంటే అన్ని రకాల పనులు చేస్తారేమో, బట్ ఆ విమర్శలు ఉన్నావు. కానీ ఆ విమర్శలు ఎవరి మీద లేవు. దేశంలో అన్ని పార్టీలు కూడా మిత్రపక్షాలు మార్చని పార్టీలు లేవు కదా. సో చంద్రబాబు నాయుడు మీద ఇతరత్ర ఏమన్నా ఆయన కంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ పాలిటిక్స్ డెఫినెట్గా ఆయన శక్తివంతుల జాబితాలో ఒకరిగా చేర్చింది కదా. ఇక రేవంత్ రెడ్డి 28th పొజిషన్. రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అవుతారా అంటే చాలామంది ఊహించని పరిస్థితి. టీపీసీసీ చీఫ్ అయినప్పుడే ఆయన మీద సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత వచ్చినా, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడినా కూడా ఆయన ఉవ్వెత్తులు లెగిచి సీఎం స్థాయిలో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డికి 28th పొజిషన్ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి మీకు 28th పొజిషన్, మీకు అది నెంబర్ సంఖ్య ర్యాంక్ ఇష్యూ కాదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా రిమార్కబుల్ జర్నీ కదా. 2007లో ఎమ్మెల్సీ అయ్యాడు. అంతకుముందు ఒక జెడ్పీటీసీతో మొదలయ్యాడు. అంటే 20 ఏళ్లలో ఒక జెడ్పీటీసీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. జస్ట్ 20-year పీరియడ్. మీకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా మంత్రులు కదా. ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో రావటానికి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ వీళ్ళంతా మంత్రులే అప్పుడు. సో ఆ సవితా ఇంద్రారెడ్డి మంత్రి, వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఈవెన్ రేవంత్ క్యాబినెట్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు మంత్రులు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా, సాధారణ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సో అందులో మీకు ఆ స్థాయిలో ఈవెన్ బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆ రోజు డిప్యూటీ స్పీకర్. సో ఏ రకంగా చూసినా రిమార్కబుల్ టర్న్ అరౌండ్ కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే హైలీ అంబిషియస్ లీడర్. అంటే ఒక పట్టుదల ఉన్న నాయకుడు. మీరు ఎవరైనా చూడండి, కమ్ వాట్ మే, నా లక్ష్యం ఇది అనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అది కేసీఆర్ ఉదాహరణ, నరేంద్ర మోడీ ఉదాహరణ. కేసీఆర్ తెలంగాణ జెండా పట్టుకున్న ప్రవేశంకర్ ఊహించారా ఈయన ముఖ్యమంత్రి చేస్తుందని? సో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తానని మొదలెట్టి అప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న అత్యంత బలమైన సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చిన రోజు తాను కట్టుబడ్డలతో బయటకు వచ్చారంటారే, అలా వచ్చాడు కదా కాంగ్రెస్ పార్టీ అనే తన ఇంటి నుంచి. జీవితాంతము తన తండ్రి ఏ పార్టీలో అయితే పనిచేశాడో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అసలు ఎవరైనా ఊహించారా జగన్మోహన్ రెడ్డి ఇంత పవర్ఫుల్ లీడర్ అవుతాడు, ముఖ్యమంత్రి కాగలరు? అప్పటికి ఏమైనా ఆయన ఈజ్ ఓన్లీ ఏ పార్లమెంట్ మెంబర్. అది కూడా రాజశేఖర్ రెడ్డి వల్ల తండ్రి చాటున ఉన్న ఒక ఎంపీ. పోనీ ఆ తండ్రి సానుభూతి అదంతా ఉపయోగపడింది అనుకుందాం, అయినా కూడా ఆ స్థాయిలో నిలబడ్డాడు కదా. సో అందువల్ల అలాగే మీకు చంద్రబాబు నాయుడు మీకు అత్యంత తీవ్రమైన ఆటుపోట్లను కూడా ఎదుర్కొని పైకి లేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. సో ఇలా ఒక నరేంద్ర మోడీ ఎన్ని రకాల దాడులను ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అమెరికా లాంటి ప్రభుత్వం ఆయనకు వీసా ఇవ్వనున్నది. ఇవాళ అమెరికా ప్రభుత్వం ఆయనను ద మోస్ట్
లవబుల్ లీడర్గా రిసీవ్ చేసుకుంటుంది. వీళ్ళందరి అనుభవం ఏంటి అంటే పట్టుదల. కమ్ వాట్ మే, నేను ఈ లక్ష్యాన్ని సాధిస్తాను అని ఎవరైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తే, సత్యానాదెల్ అంటాడు, హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ ద డ్రీమ్ అంటాడు. బహుశా రేవంత్ రెడ్డి సత్యానాదెల్ అన్నది ఇది ఇని చేసి ఉండాడు, ఆయన ఈ మధ్య అన్నాడు. కానీ హ్యావ్ ఎ డ్రీమ్, రేవంత్ రెడ్డికి ఒక డ్రీమ్ ఉంది, ముఖ్యమంత్రి కావాలి. మంత్రి పదవి కూడా కాంప్రమైజ్ కాలేదు. నాకు తెలుసు ఆయన కేసీఆర్ క్యాబినెట్ నుంచి పార్టీ నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చినా కూడా తీసుకోలే. కావాలనుకుని ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడో మంత్రి అయ్యేవాడు, ఎన్నడో మంత్రి అయ్యేవాడు. లేదు నేను ముఖ్యమంత్రి అవుతా, ఇంకా వేరేది కాను. నాకు నేను ఇప్పటికి చెప్పాను కదా, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా బెంచ్ మేట్ కదా, సో నేను సీఎం అవుతాను సార్ అన్నాడు ఓ రోజు. నువ్వు ఎట్లా సీఎం అవుతావయ్యా, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు, ఆయన తర్వాత ఆయన కొడుకు సీఎం అవుతాడు తప్ప నువ్వెందుకు అవుతావు అన్నా నేను. సో అంటే లేదు సార్ నాకు అదంతా తెలియదు సార్, నేనైతే అవుతా సీఎం అన్నా అన్నాడు. సో నేనైతే అవుతాన్నా, నువ్వేమన్నా నాకు అదంతా తెలియదు, కావాల్సిందే అన్నాడు. సో అనూహ్యంగా ఎవరు ఊహించారు రాజకీయ పరిణామాలు ఇడిదిరిగి భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ లాంటి మహావీరులు కర్నూలులో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అభిమన్యులాగా పైకొచ్చి, అభిమన్యుడన్నా దెబ్బతిన్నాడు కానీ రేవంత్ రెడ్డి దెబ్బతినలే కదా. నేను ఎందుకు అభిమన్యుతో పోల్చాను అంటే మీకు అన్ని దాడులే కదా రేవంత్ రెడ్డి పైన. పిసిసి ప్రెసిడెంట్ అయితే ఇవాళ ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు 50 కోట్లు ఇచ్చి పిసిసి పదవి తీసుకున్నాడని ఆరోపించారు. టీటీడీపీగా చేస్తున్నారు దీన్ని అని ఆరోపించారు. ఎన్ని రకాల ఆరోపణలైనా పిసిసి ప్రెసిడెంట్ ఎన్నుకున్నాడు. కానీ ఏమైంది లాస్ట్కు, అల్టిమేట్గా ఆయన చీఫ్ మినిస్టర్ కాగలిగాడు. సో అందువల్ల అది మామూలు డిటర్మినేషన్ కాదు కదా. ఎన్ని దాడులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చెప్పాడు కదా, 14 ఏళ్ళు చెల్లో పెట్టారు, నానా కష్టాలు పెట్టారని కూడా. కూతురు పెళ్ళికి కూడా నన్ను అటెండ్ కానించడానికి ఇబ్బందులు పెట్టారు అని ఒక్కరు కూతురు అనుకుంటాను. సో ఎంత బాధ ఉంటుంది ఎవరికైనా. సో ఆ పట్టుదల ఆయనలో ఉన్న ప్రత్యేకత అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని పనిచేయడం. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆపర్చునిటీస్ రేర్లీ కమ్, వెన్ దే కమ్ యూ హ్యావ్ టు గ్రాబ్ దెమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి, వచ్చినప్పుడు 2 చేతులా లాక్కోవాలి. అది ఎవరైనా సక్సెస్ కావడానికి ప్రత్యేకత. సో కరెక్ట్గా పిసిసి ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలిగాడు. సమస్య ఏంటంటే ఇప్పుడు సమర్థవంతంగా ఉపయోగించుకుంటే చరిత్రలో నిలబడతాడు. ఇంత చిన్న వయసులో అవకాశం వచ్చింది. ఇప్పుడు గనక పట్టాలు తప్పితే ఆయన నిర్మించుకున్న రాజకీయ చరిత్ర ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల ఇప్పుడు ఛాలెంజ్ ఇది. కానీ డెఫినెట్గా ఇప్పటి వరకు అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 చేతులు ఉపయోగించుకున్నాడు. ఈ అవకాశాలు ఇప్పుడు కాదు. సో అవకాశాలు ఆయనకు ఇచ్చారు, ఆయన తీసుకున్నారు. మొదటి అవకాశం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా దేవేంద్ర గౌడ్ పుస్తకావిష్కరణ సభలో ఈ పాయింట్ లేవనెత్తాడు కూడా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా బడ్జెట్ పైన చర్చను ప్రారంభించేటువంటి అవకాశం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నాకు ఇచ్చాడు అని 2009 ఎలక్షన్ల తర్వాత బడ్జెట్ సమావేశాల గురించి ప్రస్తావించాడు. నా గుర్తు కౌన్సిల్లో టీడీపీ తరఫున మోస్ట్ ప్రామినెంట్ స్పీకర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆయన సీట్ లాస్ట్లో, సీనియారిటీ ఉంటే లాస్ట్లో వేయరు కదా. ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు కూడా చాలా సమర్థుడు, దాడి చేయగలిగిన సమర్థుడైన దాడి ఉండగా కూడా రేవంత్ రెడ్డి దాడే ఎక్కువ అయ్యేది. సో ఒక దశలో రోషయ్య గారు భరించలేక నువ్వు రేవంత్ రెడ్డి కాదా రవంత్ రెడ్డి అన్నాడు. ఆయన కూడా నవ్వురుకున్నాడు. సో అందువల్ల అంత పవర్ఫుల్గా విత్ సబ్జెక్టు రీసెర్చ్ టీం పెట్టుకొని చాలా ఇన్డెప్త్గా తన పార్టీ వాయిస్ను లోతైన సబ్జెక్టుతో మాట్లాడేవారు. సో అందువల్ల ఆ అవకాశం చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు చాలామందికి ఇచ్చుంటాడు, వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోలే కదా. తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చాడు. సో రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సో మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. మళ్ళీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సో అందువల్ల ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్న వారు జీవితంలో సక్సెస్ అవుతారు. రేవంత్ పర్సనాలిటీలో ఉన్న మరో ప్రత్యేకత అది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
ఒక లక్ష్యం పట్ల సింగిల్ మైండెడ్ గోల్. నేను ఇంత మొదట్లో చెప్పాను చూడండి, ఈ లక్ష్యం సాధించటానికి తాను ఏవి చేయాలో అవి చేయగలగడం. ఏ స్థాయిలోనైనా ఎన్ని విమర్శలైనా ఎన్ని అడ్డంకులైనా వెరవకుండా బెదరకుండా ముందుకే సాగడం. సో మీరు అందరు సక్సెస్ఫుల్ లీడర్స్లో ఇది కనబడుతుంది. మామూలు కాదు. ఇప్పుడు కేసీఆర్ లైఫ్ తీసుకోండి మీరు. 2 లక్షల మెజార్టీతో కరీంనగర్లో ఉప ఎన్నికలో ఎంపీ గెలిచిన కేసీఆర్ నెక్స్ట్ టైం 20,000 మెజార్టీతో గెలిచాడు జీవన్ రెడ్డి చేతిలో. ఆ ఒక పరిస్థితిలో కేసీఆర్ ఓడిపోతాడా అనుకునే దశకు వచ్చింది. కానీ మరి ఏం చేశాడో చూడండి మళ్ళీ. సో తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు తీర్చి తెలంగాణను సాధించి ముఖ్యమంత్రి కాగలిగాడు. సో ఒక దశలో 23 మంది ఎమ్మెల్యేల పరిమితమైన చంద్రబాబు నాయుడు ఇలా లెవెల్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా విమర్శ అదే కదా. 11 సీట్లకు తగ్గించితే ప్రజలు మనోస్థైర్యాన్ని ప్రదర్శించకుండా నేను అసెంబ్లీకి రాను, నాకు మైక్ ఇస్తా, నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా టైం ఇస్తా, ఈ షరతులు వర్తిస్తాయి ఏంటి, ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టుకుంటే కలవదు కదా. కమ్ వాట్ మే, ఎస్ నాకు అసెంబ్లీలో అవమానం ఉంటే ఉంటుంది, అసెంబ్లీలో నాకు మైక్ ఇవ్వకపోతే ఇయ్యరు, నన్ను ఎంత ఘోరంగా అవమానిస్తుందో ఘోరంగా అవమానించండి, నేను భరిస్తా అని ఆ పట్టుదల చూపెట్టగలిగితే లీడర్ నిలబడతాడు. సో అందువల్ల ఆ పట్టుదల చూపెట్టడం రేవంత్ రెడ్డి ప్రత్యేకత. అంటే దారిలో అనేక అడ్డంకులున్నా నేను ఇది సాధించి తీరుతాను అని గనక పట్టుకుంటే జీవితంలో సక్సెస్ అవుతాం. సో తర్వాత అది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక యునీక్ క్యారెక్టర్. సో ఆ యునీక్ క్యారెక్టర్సే రేవంత్ రెడ్డిని ఈ స్థాయికి ఇంత చిన్న వయసులో రాజకీయాల్లో తెలుగుదేశంలో పుట్టి, ఆ మాటకైతే తెలుగుదేశంలో కాదు, మొదట్లో టీఆర్ఎస్ జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచాడు. కానీ అంత కార్యకర్తగా ఉన్నప్పుడు టీఆర్ఎస్తో కూడా ఉన్నట్టున్నారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్తో ఉన్నది చాలా, అది కార్యకర్త స్థాయి కనుక తీసేస్తే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ అయి ఇంత తక్కువ కాలంలో ముఖ్యమంత్రి కాగలిగాడు. చాలా అవగాహనలు వచ్చాయి. 4 రోజులు ఉంటాడు, వారం రోజులు ఉంటాడు, ఉండనిస్తారా, సీనియర్లు బతకనిస్తారా, మా కేటీఆర్ భాషలో చెప్పాలంటే ఖమ్మం నల్గొండ బాంబులు పక్కనే ఉన్నా కూడా ఏమైంది, ఏం కాలే కదా, 1.5 year అయిపోయింది కదా ముఖ్యమంత్రిగా. సో 1.5 year తెలంగాణ చరిత్రలో అనమల రేవంత్ రెడ్డి అనే నేను అని అనడమే కాదు, 1.5 year కూడా ఉన్నాడు కదా. సో అందువల్ల ప్రతి నాయకుల్లో ఏదో ఒక శక్తి ప్రత్యేకత ఉంటేనే వారు ఆ స్థాయిలో ఉంటారు. సో లైఫ్లో ఛాలెంజెస్ను ఎదుర్కోగలిగిన వ్యక్తి, ఛాలెంజెస్ను ప్రేమించిన వ్యక్తి, ఛాలెంజెస్ను ఫేస్ చేసినప్పుడు మనోస్థైర్యాన్ని ప్రదర్శించిన వ్యక్తే సక్సెస్ అవుతారు. అది చంద్రబాబు నాయుడు లైఫ్ అయినా, రేవంత్ రెడ్డి లైఫ్ అయినా, నరేంద్ర మోడీ లైఫ్ అయినా, కేసీఆర్ లైఫ్ అయినా, జగన్మోహన్ రెడ్డి లైఫ్ అయినా మనకు చెప్తున్న వాస్తవాలవి. ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాలో 73rd పొజిషన్ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అపజయాల బాటలో విజయ తీరాలకు చేరిన అలుపెరగని నాయకుడు అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అభివర్ణించింది సార్. సో పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో విజయకేతనం సభలో కూడా మాట్లాడారు, కన్నడ తమిళ్లో మాట్లాడారు, అండ్ దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాల సందర్శన చేశారు. తర్వాత అంటే సౌత్ ఇండియా ఫోకస్గా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా ఫోకస్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అంటే టూ ఎర్లీ టు సే. యాక్చువల్గా మీరు అన్నట్లు కొంత సౌత్ ఇండియా వైపు చూస్తున్నాడు, ఫోకస్ అన్నాడు కన్నా చూస్తున్న మాట నిజం. మీరు అన్నది ఇటీవల మనం కూడా మాట్లాడుకున్నాం. తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా మీరు తమిళనాడులో కూడా జనసేన పెడతారా అంటే రూల్ అవుట్ చేయలే. సో డెఫినెట్గా ఇంటెన్షన్స్ ఉంటే ఉండవచ్చు, లేదని అనలేము. కానీ బట్ వెరీ ఎర్లీ ప్రిడిక్షన్ ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ జనసేన ఆంధ్రప్రదేశ్ దాటి ఇతర రాష్ట్రాల్లో పెడితే అంత ఈజీ కూడా కాదు. ఇలా చాలా అనుభవాలు ఉన్నాయని గతంలో కూడా చెప్పాను. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి పార్టీలు చాలా ప్రయత్నాలు చేసి తమ కోర్ స్టేట్ దాటి పెద్దగా ఎక్స్పాండ్ కాలేదు. బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీలు కూడా తన కోర్ స్టేట్ అయిన యూపీ దాటి పెద్దగా ఎక్స్పాండ్ కాక ఆఖరికి యూపీలోనే వీక్ అయ్యాయి. తెలుగునాట చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ అన్నాడు, ఎన్టీ రామారావు భారతదేశం అన్నాడు, కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అన్నారు, ఇవేవీ సక్సెస్ కాలేదు. సో అందువల్ల ప్రాక్టికల్గా అంత సులభమైన పరిస్థితి కాదు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి పొలిటికల్ టెరైన్, పొలిటికల్ క్లైమేట్ ఆల్రెడీ ఉంది.
ఇప్పుడు కేరళ ఉందంటే లెఫ్ట్ ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్. సో బీజేపీయే నానా కష్టాలు పడుతోంది ఎమర్జ్ కావడానికి. తమిళనాడులో 2 ద్రావిడ పార్టీల మధ్యనే దశాబ్దాలుగా పోటీ. 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు వెనకాల కూర్చొని పోవడమే తప్ప ఇంకోటి లేదు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ ఉంది, ఒక ప్రాంతంలో ప్రాంతీయ పార్టీగా జేడీఎస్ ఉంది. సో తెలంగాణలో ఉన్న రాజకీయమే వేరు అని పవన్ కళ్యాణ్ అనుభవమే చెప్తోంది జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో ప్రాక్టికల్గా సౌత్ ఇండియా ఫోకస్ అనే ప్రయత్నం చేసినా, సౌత్ ఇండియా దృష్టి ఉన్నా ఆచరణలో వాతావరణం అయితే లేదు. సో అన్లెస్ ఈ పరిస్థితులు ఏమైనా మారితే చెప్పలేమో అనేది కరెక్ట్. అది రాజకీయాల్లో ఎవరికైనా వర్తిస్తుంది, పవన్ కళ్యాణ్కే కాదు. నథింగ్ కెన్ బి ప్రిడిక్టెడ్, నథింగ్ కెన్ బి సెట్ విత్ సర్టనిటీ ఇన్ ఈదర్ పాలిటిక్స్ ఆర్ క్రికెట్ అంటారు. రాజకీయాల్లోనూ క్రికెట్లోనూ ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని ఎవరమూ చెప్పలేము. సో అందువల్ల చాలామంది కోరిక ఉంటుంది విశ్లేషకుడిగా ఖచ్చితంగా చెప్పాలి అని, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఇంకోటి చెప్పాలి. కానీ ఖచ్చితంగా రాజకీయాల్లోనూ క్రికెట్లోనూ ఎప్పుడు చెప్పలేము. సో అందువల్ల బట్ వెరీ వెరీ రేర్ పాసిబిలిటీ ఇప్పుడున్న రాజకీయ సినారియోలు. అందువల్ల అయితే ఏమవుతుంది, భారతీయ జనతా పార్టీకి కర్ణాటక మినహా సౌత్లో ప్రామినెంట్ ఫేస్ లేదు. మీకు తమిళనాడులో అన్నామలై ఉన్నా ఇది వెరీ కాంట్రవర్షియల్ ఫిగర్. అన్నామలైకి తమిళసాయి, ఆడ ఉన్న తమిళనాడులో ఉన్న బీజేపీ మురుగన్, సో 4 నాయకుల మధ్యనే పోటీ. తెలంగాణలో మీకు బండి సంజయ్ లాంటి హిందుత్వలో కాస్త ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నా, సో బండి సంజయ్ 2 అడుగులు వేస్తా అంటే ఆయన 3 అడుగులు వెనక్కి లాగే పార్టీ నాయకులే ఉంటారు ఇక్కడ. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే ఆయన పార్టీ అధ్యక్షుడిగా తొలగించడంలో అదొక ఉదాహరణ. మళ్ళీ పార్టీ అధ్యక్షుడు అయినా ఆయనను ఎంత పని చేయనిస్తారు అనేది ఒక ప్రత్యేకత. ఈవెన్ బండి సంజయ్ అయినా బీజేపీ కోర్ ఐడియాలజీ అయిన హిందుత్వ బ్రాండ్తో ఉండేటువంటి జనాకర్షణే తప్ప బండి సంజయ్గా ప్రత్యేక జనాకర్షణ మీకు పవన్ కళ్యాణ్కి ఉన్నట్లేమీ లేదు కదా. సో అందువల్ల మీకు సౌత్లో కర్ణాటకలో యడియూరప్ప వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కెరిస్మాటిక్ ఐకానిక్ లీడర్. లింగాయత్ నాయకుడిగా ఆయన ఐకానిక్ లీడర్. కానీ యడియూరప్ప తరం అయిపోయింది. ఆయన ఎంత ఐకానిక్ లీడర్ కర్ణాటక బీజేపీలో అంటే ఆఖరికి ఇప్పుడు వారసత్వ రాజకీయాలు రోజు విమర్శించే భారతీయ జనతా పార్టీ ఆఖరికి ఆయన కొడుకునే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయాల్సి వచ్చింది. సో ఆయన మధ్యలో బీజేపీ నుంచి వెళ్ళిపోయి కర్ణాటక జనతా పక్షాన్ని పార్టీ పెట్టి తిరిగి బీజేపీలోకి తీసుకొని ఆయన ముఖ్యమంత్రి చేయాల్సి వచ్చింది. నరేంద్ర మోడీకి ఇచ్చే ఎగ్జంప్షన్ ఆయనకు కూడా ఇచ్చారు. 75 ఇయర్స్ దాటినా కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఆయన స్థానం ఉంది. అంతే యడియూరప్ప ప్రత్యేకత ఏంటో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ యడియూరప్ప అయినా కర్ణాటక దాటితే ఏమీ లేదు, అందులో లింగాయత్ కమ్యూనిటీ దాటితేనే ఏమీ లేదు. మళ్ళీ కర్ణాటకలో యడియూరప్పకు 4 పోటీ ఉంటారు. సో అందువల్ల సౌత్లో బీజేపీకి ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే మోడీ ఫ్యాక్టరు అన్నా కనీసం సౌత్లో కొంత పనిచేస్తుంది, కానీ అమిత్ షా ఫ్యాక్టర్ సౌత్లో పనిచేస్తుందా? సో సౌత్లో ఉన్నటువంటి ఈ డ్రాబ్యాక్ హిందీ అనే యొక్క అబ్స్టాకిల్ దాటి, సో నార్త్ ఇండియన్ కల్చర్ వేరు, నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ వేరు, నార్త్ ఇండియన్ పాలిటిక్స్ వేరు, నార్త్ ఇండియాలో పనిచేసేటువంటి అంశాలు వేరు. అందుకే మీరు గమనించండి, అమిత్ షా లాంటి వాళ్ళు అంత వ్యూహరచన విశారదుడైనా మీకు సౌత్లో కరెక్ట్గా స్ట్రాటజీస్ వేయలేరన్న దానికి తెలంగాణలో అంది వచ్చిన అవకాశాన్ని కోల్పోయిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణలో దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ విజయాల సమయంలో కాంగ్రెస్ ఎక్కడుంది అసలు? హుజూర్ నగర్లో ఓడిపోయింది, నాగార్జున సాగర్లో ఓడిపోయింది, దుబ్బాకలో 3rd ప్లేస్, హుజూరాబాద్లో 3000 ఓట్లు, జిహెచ్ఎంసీలో 2 కార్పొరేట్ సీట్లు. అసలు కాంగ్రెస్ అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి కదా. అలాంటి పరిస్థితిలో బీజేపీ ఊపు మీద ఉండగా బీజేపీ జాతీయ నాయకత్వం చేజేతుల తెలంగాణలో కొంతమంది నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కొరకు చేసిన ప్రచారానికి తలవొగ్గి నిర్ణయాలు తీసుకుంది. అంటే తెలంగాణలో సౌత్లో ఉండే పాలిటిక్స్ అమిత్ షా లాంటి అత్యంత వ్యూహాత్మక చతురత కలిగిన నాయకుడికి కూడా అందని ఈడియం ఇది అనేది ఒక ఉదాహరణ. సో ఈ కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ లాంటి వారిని ముందు పెట్టాలని బీజేపీ ఆలోచించవచ్చు. సో ఆయన
బీజేపీలో విలీనం చేయమని కూడా గతంలో అమిత్ షా అడిగాడని కూడా అంటారు. సో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేస్తారని ఎవరు ఊహించారు కనుక బీజేపీలో జనసేన విలీనం కాదు అని ఖచ్చితంగా ఎవరు చెప్పగలరు? అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు అన్నాడు. సో చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్ కాస్త ఓపిక, రాజకీయాల్లో ఓపిక, చిరంజీవికి సినిమాలో ఎంత ఓపిక ఉందో రాజకీయాల్లో అంత ఓపిక ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే 2014లో పెట్టినప్పుడే చెప్పాడు, నేను టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాను, నేను లిమిటెడ్ ఓవర్ మ్యాచ్ కాదు అని. 2019లో తాను స్వయంగా 2 సీట్లలో ఓడిపోయి పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్, తన సీట్లలో కూడా గెలవలేడు, ఈయన బలం ఎంత అని రోజు వైసీపీ నాయకులు అవహేళన చేస్తున్నా, చివరకు అటువైపు నుంచి ముద్రగడ, ఇటువైపు నుంచి జోగయ్య లేఖాస్త్రాలను జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో సంధిస్తున్నా నిలబడ్డాడు, నిలబెట్టుకున్నాడు కదా. ఆయన భాషలో చెప్పాలంటే 40 ఏళ్ళ తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాడు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వస్తానంటే బీజేపీ సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మరి దానికి సిద్ధపడతాడా? ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ విచ్ స్టిల్ రిమైన్ క్యూరియస్ క్వశ్చన్స్. యాజ్ ఆఫ్ టుడే ఈ క్షణాన వాటికి ఆన్సర్లు అయితే లేవు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.